నమస్తే. సాక్షి సిటీ ప్లస్ అనేటటువంటి పేజ్లో ఒక స్పెషల్ ఆర్టికల్ ప్రచురించడం జరిగింది. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. ఇష్టం ఏంటి, కష్టం ఏంటి? సంవత్సరం చివరిలో ప్రజలు రాబో సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి వాళ్ళ యొక్క కోరికలు ఏంటి, వాళ్ళ యొక్క కష్టాలు ఏంటి, న్యూ రెజల్యూషన్స్ గురించి ఒక 6 పాయింట్లు చర్చించడం జరిగింది. చంద్రబాబు నాయుడు సూపర్ 6 లాగా ఇక్కడ కూడా సూపర్ 6ని ప్రింట్ చేయడం జరిగింది. ఈ సూపర్ 6 ప్రింట్ చేయడంలో ముఖ్యంగా రాసిన మెసేజ్ ఏంటంటే, కొత్త ఏడాది కొత్త ఆశలు, సరికొత్త ఆలోచనలతో నగరవాసుల నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఊహలతో కొంగొత్త సంవత్సరంలో అయినా మంచి జరగాలని సరికొత్త ఆశలతో ముందుకెళ్లేందుకు అడుగులు వేస్తున్నారు. నూతన సంవత్సరంలో సిటిజన్లు ఎలాంటి రెజల్యూషన్ తీసుకోవాలి, ఎలాంటివి పాటిస్తే మంచిది, మన నడవడికతో పాటు మంచి జీవన విధానం అలవడుతుంది తెలుసుకునే ప్రయత్నాలు అయితే స్పష్టంగా చేస్తున్నట్టుగా పేపర్లో రాయడం జరిగింది. సో వీటిల్లో ప్రధానమైనటువంటి స్క్రీన్ టైమింగ్ తగ్గించుకోవాలి. స్క్రీన్ టైమింగ్ అంటే మనము మారిన కాలంలో మన చేతిలో ఉండే సెల్ ఫోన్ కానీ ల్యాప్టాప్స్ వల్ల విపరీతంగా ఈ టైం పాస్ చేసేస్తున్నాం. అంటే లైక్ మొబైల్లోనే మన సమయం అంతా వృధా అయిపోతుందనే చెప్పుకోవచ్చు. లైక్ నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్ర రావాలన్నా కూడా ఆ మొబైల్ చూసుకుంటూనే నిద్రలేకి జారుకుంటున్న పరిస్థితులు అవి. సో దాని గురించి చిన్న పిల్లల్లో నుంచి పెద్దవారి దాకా ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు మొబైల్ ఫోన్ లేనిదే గడవట్లేదు. కొత్త సంవత్సరంలో అయినా స్క్రీన్ టైమింగ్ తగ్గించుకోవాలని నిర్ణయించుకుంటారు. మంచిది, కళ్ళతో పాటు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో స్క్రీన్ టైమింగ్ కాస్త తగ్గించుకోవడం మంచిది. యాక్చువల్గా పెద్దవారికైతే పనికి పనిచేయటు, చిన్నపిల్లలకైతే చదువుకోవడానికో లేదా వారు ఫిజికల్గా ఎగిరి ఆడుకోవడానికి గడపవలసిన సమయం అంతా కూడా వీడియో గేమ్స్లోనూ లేదా వీడియోలో వచ్చే రీల్స్ లేదా ఆడొచ్చే చిన్న చిన్న స్టఫ్స్తోనే గడిపేస్తున్నాం. ఓవరాల్గా ఇట్ ఈస్ ఎ గుడ్ రెజల్యూషన్, బట్ మనము వీలైనంత ఎంటర్టైన్మెంట్ మొబైల్స్లోనూ, ల్యాబ్స్లోనూ, ట్యాబ్స్లోనూ చూసే తగ్గించుకుంటే మంచిదని ఫస్ట్ సజెషన్గా చూపించారు.